ఉద్ధరేదాత్మనాత్మానం, కుటుంబ పోషణతో పాటు ఇవి కూడా మనం కొంత భరించాలన్నారు. ఇక మనకు అనారోగ్యాలు అంటావా, పుట్టుకతో వచ్చి పుడకలతో పోయి ఈ దిక్కుమల్ల అనారోగ్యం లేదనుకోండి అంతే. అసలు మీకు రహస్యం చెప్పనా, నాకు అనారోగ్యంగా ఉంది, నాకు మోకాళ్ళు నొప్పులు బాబోయ్ అనుకుంటే మోకాళ్ళు నొప్పులు, ఏమీ లేవు అనుకోండి కొండ అంతే, ఏమీ ఉండదు. ఆకలి బాగా వేస్తున్నప్పుడు నడవాలనుకోండి, అప్పుడు నేను ఏమనుకుంటాను తెలుసా, నాకు ఆకలి లేదు అనుకుంటాను. ఒకవేళ ఎప్పుడైనా ఆకలి వేస్తే ఎవడో పరమదుర్మార్గుడైన ప్రళంబాసురుడికి ఆకలి ఉంది, నాకు లేదు, ఈ ఆకలి వాడికి అంటగట్టేసి పోవడమే మనం ఎవడో ఒకడికి. కాబట్టి దర్జాగా పోవడమే. అప్పుడప్పుడు చూడాలి కొన్ని తీర్థయాత్రలు, కొన్ని విశేషాలు చూసి తీరాలి. ఆనాడు వాళ్ళు అన్ని రకాల సైదపు పిండి వంటలు, అపూపములు, కూరలు, ఉల్బణాలు, అనుల్బణాలు, భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, మధురస పానీయాలు ఇవన్నీ పెట్టారు. అద్భుతమైన యాగగుండం పెట్టారు. సహజంగా యజ్ఞగుండం అది మామూలు యజ్ఞం కదా, మహాపూర్ణాహుతి కదా, అందుకని 18 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు, 18 × 18 ఏకంగా అది. దాన్ని బట్టి గుండం ఎంత ఉందో ఆలోచించండి. అంత విశాలమైన యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేశారు. గర్గాచార్యులు వారు సకల దేవతల్ని ఆహ్వానించారు, ఒక్క ఇంద్రుణ్ణి తప్ప. కావాలని ఇంద్రయాగం ఆపారు కదా, పాపం ఇంద్రుడు పైనుంచి కూర్చున్నాడు, నాకు ఆహ్వానం వస్తుందో అని వాళ్ళు ఆవిడకు వచ్చి చెప్తున్నట్టు అప్పుడే, శచి ఈ పూట నువ్వు చేసే రుచి పచి లేని పదార్థాలు తినను. భూలోకంలో ఎంతో రుచిగా ఈ గోపాలకులు మంచి మంచి పిండి వంటలు చేసి ఉంచారు, అవి తినడానికి పోతున్నాను, వచ్చి ఇవాళ వంట చేయకన్నాడు. వాళ్ళు ఆవిడ వంట చేయొద్దన్నాడు, కాస్త గ్యాస్ ఆదా చేయమన్నాడు. పాపం సరిగ్గా ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అందరికీ స్వాహాలు వస్తున్నాయి, యమాయ స్వాహ యమాయ యదన్నామా. ఇంద్రుడికి మతిపోయింది. ముందు అగ్నిని, ఆ తర్వాత యముణ్ణి, వీళ్ళని పిలుస్తారు, ఇంద్రుడిని పిలవడం మర్చిపోయారు. బహుశా గర్గాచార్యులు వారు ఈ మధ్యన ఏమైనా రిటైర్ అయిపోవడం వల్ల మై మరిచిపోయారేమో, మతిమరుపు వచ్చిందేమో. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత పద్యాలు మర్చిపోతూ ఉంటారు అప్పుడప్పుడు, అలా మర్చిపోయారేమో అనుకుంటున్నాడు పాపం. నిజంగా ఆ పూట రాశారండి వ్యాసుల వారు, గర్గ సంహితలో బాగా రాశారనుకోండి. ఇంద్రుడు అలా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నట్ట, ఇంకా వస్తుంది ఆహ్వానం, ఇంకా ఆహ్వానం వస్తుంది. ఎందుకంటే పిండి వంటలు బాగున్నాయి. అందుకని రేపు మాత్రం తప్పక మనం ఇంద్రుడిని పిలుద్దాం ఉండవు బాలకృష్ణ గారు. లేకపోతే అసలు ఇంద్రుడు పాయసం అంటే చాలా ఇష్టం ఆయనకి. కృష్ణుడు కాబట్టి తట్టుకున్నాడు, కానీ మనం మాత్రం ఆయన గ్యారంటీగా మొదటి వరుసలోనే పిలవాలన్నమాట. ఆ పూట ఇంద్రుడు పొందిన ఆశాభంగం అంతా ఎంత కాదు. అలా చూస్తూనే పైన కూర్చున్నాడు. భార్యతో పైగా వంటొద్దని చెప్పాడు, వెడతానన్నాడు. భూలోకంలోకి ఆహ్వానం లేదు. గ్రహాలు వెళ్ళాయి, తక్కిన దిక్పాలకులు వెళ్ళారు. పర్వతాలను ఆహ్వానించారు. కుల పర్వతాలన్నిటికీ కులపర్వతానాం స్వాహ అని పర్వతాలకు కూడా స్వాహాకారం ఇచ్చారు. వృక్షదేవతలన్నిటికీ కూడా హవ్యం ఇచ్చాడు గర్గుడు, కానీ ఇంద్రుడికి రాలేదు. సాయంత్రం లోపు యజ్ఞం పూర్తవుతుంది కనుక సాయంకాలం లోపు ఎప్పుడు వెళ్ళినా పదార్థాలు వేడిగానే ఉంటాయిలే అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. చివరిని పూర్ణాహుతి వేసేశారు. ఆ పూర్ణాహుతి పెద్ద పూర్ణాహుతి మూట పట్టుచీరలో కట్టి అందులో వేసేశారు. ఇక వచ్చేసింది ఇంద్రుడికి మా చెడ్డ బాధ వచ్చేసింది. కొత్త ఉడికిపోయాడు. అయినా సరే కృష్ణుడు ఇక్కడి నుంచి చూస్తూనే ఉన్నాడు ఆ ఇంద్రుడి యొక్క హావభావాలు. ఆయన ఆశగా ఎదురు చూడడం, అంతలోనే మనస్సులో కుళ్ళిపోవడం, పళ్ళు పటపటలాడించటం, ఇవన్నీ కనబడుతున్నాయి కృష్ణుడికి. ఆయన ఏం ఎరగనట్టుగా పూర్ణాహుతి పూర్తయింది కదా, ఇదిగో ఈ బ్రాహ్మణోత్తములకి ముందు భోజనం పెట్టేయండి, వాళ్ళ క్యారేజీలు వాళ్ళకి ఇచ్చేయండి, ఆ తర్వాత ఈ మిగతా చండాలులకి సునకాలకి వీళ్ళందరికీ భోజనాలు పెట్టండి, మన వాళ్ళందరూ కూడా కూర్చుని సామూహికంగా భోజనాలు చేయండి అని అందరినీ కూర్చోబెట్టి కడుపు నిండా వారందరికీ ఇంకా కొసరి తాను కూడా వడ్డించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఒరే మనం ఈ కొండ చుట్టూత నైవేద్యంగా పెట్టాం కదా పిండి వంటలు, కొన్ని వేల పిండి వంటల పదార్థాలన్నీ, ఈ పదార్థాలన్నీ మనం ఏమైనా ప్రసాదంగా తింటే బాగుంటుందేమో అని పిల్లలందరినీ ఆ కొండకేసి చూడమన్నాడు. పిల్లలందరూ కొండకేసి చూశారు. అప్పుడు జరిగింది ఒక విచిత్రం. ఆ కొండ మీద నుంచి ఒక మహా అద్భుతమైన ఆకారం పైకి లేచింది. వేలాది చేతులతో, వేల నేత్రాలతో, వేల హస్తాలతో ఎర్రని ఒక ఆకారం కొండ మీద లేచింది. వెంటనే కృష్ణుడు అన్నాడు, అమ్మ బాబోయ్, కొండ మనకు అండగా ఉండి మనల్ని రక్షించడానికి ఈ అద్భుతమైన మహారూపంతో, విశాల రూపంతో, దివ్య రూపంతో దర్శనమిస్తోంది. ఇది మహారూపం, విశ్వరూపం అని అందరినీ ఆ కొండకి దండం పెట్టండి అన్నాడు. ఇంతకు పూర్వం ఎన్నోసార్లు యజ్ఞాలు చేశారు, కానీ ఇలాంటి రూపం వాళ్ళు చూడలేదు. ఈ ఇంద్రుడికి యజ్ఞం చేసాం, ఒక్కనాడు కనబడ్డా.
ఇప్పుడు చూడండి, కృష్ణుడు చెప్పిన మాట విని గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేశాం. గోవర్ధన పర్వతం ఎంత మహిమ కలిగిందో, కొండంత రూపంతో దర్శనమిచ్చింది అని అందరూ కూడా గోవర్ధన గిరిరాజాయతే నమః అని దండం పెట్టారు. అంటే పర్వతం మీద తానే ఒక మహారూపంతో ప్రత్యక్షమై స్వామివారు చుట్టూతో పెట్టినటువంటి ఈ పళ్ళెల్లో ఉన్నవన్నీ గడగడగడగడ తినేశాడు ఒకేసారి. హోమ్మని నోరు తెరవగానే మనకి మాయాబజార్లో ఘటోత్కచుడు నోట్లోకి వెళ్ళిపోయినట్లుగా ఈ పళ్ళెల్లో ఉన్నవన్నీ గుడుక్కుని వెళ్ళిపోయాయి. ఆయన కుళుంగని మింగేశాడు, పెద్ద శబ్దం చేశాడు. ఆఖరణ వాళ్ళు ఇచ్చినటువంటి పానకాలు, నేతులు, ఇంకా పాయసం, బాగా ద్రవంతో ఉన్న పాయసం కూడా ఉంది. అందుకని ఆ ద్రవంగా ఉన్నటువంటి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి పాయసం తాగేశాడు. ఇక మంచినీళ్ళు, పానకాలు, కడవలు తాగేశాడు. చూసారా, ఇప్పుడు అర్థమైందా ఈ గోవర్ధనం ఎంత గొప్పదో? వినుడీ శైలము కామరూపి కలులన్ వేధించు ఆజ్యాన్నముల్ మనమొప్పించిన ఆహరించే మనలన్ మన్నించెనంతున్ అనుకంపాతిశయంబు చేసే మనలన్ అంచున్ సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. వినండి, ఈ కొండ పరమ పవిత్రమైన మహిమ కలిగిన కొండ. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగే కొండ. దుర్మార్గుల్ని శిక్షిస్తుంది, మనలాంటి వాళ్ళని అనుగ్రహిస్తుంది. మనం నేతితో తయారు చేసిన ఆహారాలన్నీ మన కళ్ళ ముందు తింది, పానకం తాగింది, నెయ్యి తాగింది, మనల్ని దీవించింది, మన మీద ఎంత ప్రేమ చూపించిందో చూసారా. ఇక దాని అనుగ్రహం ఉంటే మనకి పాడికి పంటకి ఏ మాత్రం కొరత ఉండదు. మనల్ని అనుగ్రహించిన ఆ కొండకి నాతో పాటు మీరు దండం పెట్టండి అని మహాత్ముడు కృష్ణుడు కొండకి తాను నమస్కరించి, పెట్టండి నమస్కారం అనగానే అందరూ నమస్కరించారు. ఆయన ఆ సమయంలో మందారుడయ్యాడు. నమస్కరిస్తున్న వాళ్ళకి కల్పవృక్షం వంటి వాడు కృష్ణుడంటే. మందారము అంటే కల్పవృక్షం. కల్పవృక్షం ఏం చేస్తుంది? దాని దగ్గరకు వెళ్ళి ఎవరు ఏ కోరిక తీర్చమంటే ఆ కోరిక తీరుస్తుంది. కృష్ణుడు వందారు నమస్కరించే తన భక్తులకి మందారుడు, కల్పవృక్షం వంటి వాడు, నమస్కరించే వారి పాలిటి కల్పవృక్షం ఆయన. ఒక్క దండం పెడితే చాలు ఏ కోరికైనా తీరుస్తాడు. అటువంటి ఆయన కొండ మీద ఉన్నది తానే, కొండ కింద ఉన్నది తానే. తన రూపంతో తన కొండకే దండం పెట్టాడు, విశ్వరూపానికి తన రూపానికే నమస్కరించాడు. ఆ విశ్వరూపంతో వీళ్ళ పిండి వంటలు తిన్నాడు. దీవించేది ఆయనే, కింద పూజించేది ఆయనే, అన్నీ ఆయనే, సమస్తం ఆయనే. ఆబాలగోపాలం శ్రీకృష్ణుడే. ఆ పూట వాళ్ళు ఆనందపడిపోయారు. ఎందుకంటే ఆ రూపాన్ని చూడగానే శరీరం గొగురుపాటుకు గురైంది. పరమాత్ముడు గోవర్ధన పర్వతం మనకి దర్శనమిచ్చింది అనుకున్నారే తప్ప ఈ గోవర్ధన పర్వతంలో ఉన్న సర్వలోకేశ్వరుడైన వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి వాళ్ళు గ్రహించలేకపోయారు. అలా గ్రహిస్తే మారిపోతుంది కథ. అందుకే ఆయన ఎప్పటికప్పుడు తనను వారు గుర్తించలేని రీతిలో ఉండేవాడు ఆయన. కృష్ణ, నువ్వు చెప్పినట్టే కొండ మనల్ని అనుగ్రహించింది, నైవేద్యం పెట్టాం, మనం కూడా హాయిగా భోజనాలు చేసాం, ఇంటికి పోదామంటే ఇంటికి పోవడం కాదు, కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. గుళ్ళోకి వెళ్ళాక గుడికి ప్రదక్షిణ చేయాలి. కొండకి యజ్ఞం చేశాక కొండ చుట్టూ ప్రదక్షిణ చేద్దామన్నాడు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, నడవలేని వాళ్ళు ఉంటారే, వారందరినీ ఏం చేశారన్నమాట, మంచి బళ్ళల్లో కూర్చోబెట్టారు. బండి మీద కూర్చుని కూడా ప్రదక్షిణ చేయొచ్చు ఓపిక లేని వాళ్ళు. ఓపిక ఉన్నటువంటి మీలాంటి వాళ్ళంతా ఏం చేశారన్నమాట, కాలినడకన బయలుదేరారు. అందుకని ఇక్కడ చాలా బాగా రాశారు అద్భుతంగా. నర్రలగట్టిన రథంబునంద ప్రముఖుల్, పెద్ద పెద్ద ఎద్దులు, మామూలు ఎద్దులు కావు, ఒక్కోటి ఏనుగుల్లో ఉన్నాయట. ఆ మంచి మూపురములు కలిగిన ఎద్దులు పట్టుకొచ్చి బళ్ళకు కట్టి ఆ బళ్ళ మీద యశోద వంటి స్త్రీలు కూర్చున్నారు, పిల్లలు కూడా అందులో కూర్చున్నారు, ముసలి వాళ్ళని అందులో కూర్చోబెట్టారు, 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళంతా అందులో కూర్చున్నారు. ఇలా వీళ్ళందరినీ కూడా ఆరోగ్యం బాలేని వాళ్ళందరినీ అందులో కూర్చోబెట్టి, బాగున్న వాళ్ళంతా వెనక ముందు కొమ్ము బోరాలు పుచ్చుకొని పాటలు పాడుకుంటూ కృష్ణుడిని తలుచుకుంటూ గోవర్ధనాన్ని స్తుతిస్తూ ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఏం అరిచారండి వాళ్ళు! ఆ సమయంలో ఆర్పులటవి అంటే ఏమిటన్నమాట, ఆనందం ఎక్కువైపోయింది అనమాట. పెద్ద పెట్టు కొంతమంది చూడండి, వాసుదేవ అని అరిచారంటే ఇక్కడ అరిస్తే వాళ్ళు ఏలూరు దగ్గర కనబడుతుంది అనమాట. అలా అద్భుతంగా అరుచుకుంటూ, అలా ఆర్పులు చూపించుకుంటూ ఆనందం ఎక్కువైపోయినప్పుడు కొందరు అలాగే భజన చేస్తారు. కొందరు మొహమాట పడితే ఎందుకు వచ్చిందంటే వాసుదేవ వాసుదేవ అని లోపల ఉంటారు, పైకి అనడానికి సిగ్గు వాళ్ళకి. అలాంటి సిగ్గుపడేవాళ్ళు కూడా ఉన్నారట.
అరిచేవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఆ గోవర్ధనం చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసుకుని ఇళ్ళగడిపోయారు. ఆ పూటంతా కృష్ణుడిని పొగిడారు. కృష్ణుడి లాంటి వాళ్ళు ఉంటే శాస్త్రోక్తంగా యజ్ఞాలు చేసుకోవచ్చు, సప్తాహాలు చేసుకోవచ్చు అనుకున్నారు పాపం వాళ్ళు. సాయంత్రం చీకటి పడ్డాక ఇంద్రుడు నిరాశతో ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే వాళ్ళ ఆవిడ శచీదేవి ఏమండి వంట చేయలేదు కదా, బాగా తిన్నారా, రాత్రికైనా వంట చేయనా వద్దా, దెప్పింది కావాలని. ఆవిడకి తెలియక కాదు. పొద్దున్నంతా వంట వద్దన్నారుగా, భోజనం వద్దన్నారుగా, యాదవుల వంటలు బాగున్నాయా, కృష్ణుడు బాగా పెట్టాడా, నందుడు కడుపు నిండా పెట్టాడా పిండి వంటలు, లేకపోతే ఎందుకు వచ్చింది మీకు, హాయిగా మన అమృతమనంత అక్క భూలోకంలో గొల్ల పిల్లలు యజ్ఞం చేస్తారు, వాళ్ళేవో పిండి వంటలు పెడతారు, హవ్యం వస్తుంది అని ఎదురు చూస్తారా అని కొంచెం దెప్పినట్టుగా చూసింది. అసలే మండిపోతున్నాడేమో ఇంద్రుడు, కొత్తలాడిపోయాడు. వెంటనే ఏం చేసేశాడు, ఆ పక్కనే మేఘశాల అని ఉన్నది, ఆయన అదుపులో కొన్ని మేఘాలు ఉంటాయి, పుష్కలావర్తము, సంవర్తకము, ఇటువంటి భయంకరమైన మేఘాలని ప్రళయకాలంలో పంపుతాడు ఆయన. లేదా ఎక్కడన్నా తుఫాను సృష్టించి ఆ ప్రాంతం ధ్వంసం చేయాలనుకున్నప్పుడు ఈ మేఘాలను పంపుతాడు. అటువంటి ఆ పుష్కలావర్త సంవర్తకాది మేఘాల దగ్గరికి వెళ్ళాడు. ఆ మేఘాల దగ్గరికి వెళ్ళి, చూచారా మేఘదేవతల్లారా, మిమ్మల్ని సంకెళ్ళేసి ఇక్కడ బంధించి ఉంచాను నేను, లోకాలను మీరు పాడు చేయకుండా ఉండడానికి. ఇప్పుడు మీ అవసరం వచ్చింది. అదిగో చూడండి, భూలోకంలో గొల్లవాళ్ళకి నాయకుడైన కృష్ణుడు చేసిన భయంకరమైన పాపకృత్యాన్ని. ఈ పిల్లలు ఈ మధ్యన కొవ్వెక్కారు. ఈ నందుడికి కూడా ఏమాత్రము దైవభక్తి లేకుండా పోయింది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోళిదరున్ బురందరుననున్ బాటించి వీటింపక అగ్గిరికిన్ పూజలు చేసిపోయరిదెపో కృష్ణుండు ప్రేరేపగన్ గురుదేవహీనుభాలుని ఉజ్జత్ సంపదనం వినందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లులగప్పి గర్జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు బొందరాల్గుడియుడి శౌర్యంబవార్యంబుగన్. ఈ మధ్యన గొల్లవాళ్ళకి పెరుగులు పెరిగిపోయాయి, నెయ్యి ఎక్కువైపోయింది. దాంతో ఈ పెరుగు నెయ్యి తాగి కొవ్వి ఈ భూలోకంలో ఉన్న ఆభీరులు, ఈ యాదవులు నేనంటే ఏమాత్రం భయం లేకుండా లెక్క లేకుండా నన్ను అవమానించడం మొదలుపెట్టారు. అసలు నేను ఎవణ్ణి, పర్వతాల రెక్కలు తెగ్గొట్టిన వాడిని. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి, అప్పుడు ఈ గోవర్ధన పర్వతానికి కూడా ఒక రెక్క ఉండేది. ఆ సమయంలో ఈ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి నా వజ్రాయుధంతో దాని రెక్కలు పటాపటా నరికి అవతల పారేశాను. పర్వతాల రెక్కలను తెగగొట్టే భయంకరమైన వజ్రాయుధాన్ని ధరించిన ఈ ఇంద్రుణ్ణి లెక్క చెయ్యక నా చేతిలో చావు దెబ్బలు తిని రెక్కలు ఊడ్చుకున్న కొండకి పూజ చేస్తారా? నాకు పూజ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ నా చేతిలో దెబ్బలు తిని ఓడిపోయిన కొండకి పూజ చేయడం ఏమిటి? ఇటువంటి వాళ్ళని ఒక్క క్షణం కూడా క్షమించకూడదు, ఉపేక్షించకూడదు. ఇదంతా కృష్ణుడు ప్రేరేపించగా వీళ్ళు ఈ పని చేశారు. నా యజ్ఞం ఆపారు, నాకు నైవేద్యం పెట్టలేదు, నాకు సాహాకారంతో యజ్ఞంలో హవ్యం ఇవ్వడం మానేశారు. దానికి కల మూల కారణం వీళ్ళకి డబ్బు పెరిగిపోవడమే. ఈ మధ్యన వర్షాలు బాగా కురుస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, దాంతో వీళ్ళకి ధనాలు, కనకాలు, ధాన్యాలు, వస్తువులు అన్నీ పెరిగాయి. ఇళ్ళు బాగా కట్టుకొని ఒక్కొక్కళ్ళు 5 ఇళ్ళు 10 ఇళ్ళు కట్టుకుని సుఖపడిపోతున్నారు. ఈ దుర్మార్గులు ఈ సంపదలను నమ్ముకున్నారు, కానీ సంపదలకి మూల కారణమైన నన్ను మాత్రం నమ్మకుండా ఉన్నారు. ఇటువంటి వీళ్ళని క్షమించకూడదు. ఈ క్షణమే నేను మిమ్మల్ని విడిచిపెడతాను, వెళ్ళండి, మొత్తం ఆ బృందావనం మీదంతా ఆక్రమించండి, ఆకాశ భాగంలో మీ మేఘాలను ఆవరించండి, వర్షం ధారగా కురిపించండి, కుండపోతగా కురిపించండి, పిడుగులు కురిపించండి, ఉరుములు ఉరిమించండి, మెరుపులు మెరిపించండి. మీ ఉరుములతో వాళ్ళు గుండెకి చచ్చిపోవాలి, మీ పిడుగులతో వాళ్ళ కొంపలన్నీ కూలిపోవాలి, వాళ్ళ గుడిసెలన్నీ సమూలంగా నాశనం అయిపోవాలి, వాళ్ళ గోవులు, వాళ్ళ దూడలు, వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ పసివాళ్ళు సమస్తం ధ్వంసం అయిపోవాలి. ఈ గోకులం మొత్తం ఆకులం పొందాలి. నేను మీ వెంట ఐరావతమనే ఏనుగు మీద ఎక్కి వచ్చి వజ్రాయుధం చేత పట్టుకుంటాను, ఎవడడ్డం వస్తాడో చూస్తాను, వచ్చిన వాడిని వచ్చినట్టు నా వజ్రాయుధంతో ముక్కల కింద నరికి పారేస్తాను. 2 రోజులు సమయం ఇస్తున్నాను. ఈ 2 రోజుల లోపల ఆ గోకులం ఉండకూడదు, అందులో ఒక్క పసిపిల్లవాడు కూడా మిగలకూడదు. మిగిలాడా మీ సంగతి చూస్తాను, పండి అని ఆజ్ఞాపించగానే మరి మా సంఖ్యల్లో అన్నారు వాళ్ళు. వాళ్ళని ఎందుకంటే సంఖ్యలు వేసి కడతాడు, మంత్రపూర్వకంగా ఒక శాలలో కట్టేసి ఉంచుతాడు ఆయన. అవి విడిచిపెడితేనే కదులుతాయి బయటికి.
వెంటనే ఏం చేశాడు ఆయన, మర్చిపోయారు ఈ హడావిడిలో, ఇప్పుడే మీకు సంకెళ్ళు తీసి మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు. ఇక్కడ రాశారు పోతన గారు, ఒక పద్యం బదులు పెద్ద గద్యం రాశాడు ఆయన, అద్భుతంగా రాశాడు ఆయన. అందుకే భక్త కవి అన్నారు ఆయన్ని. అని ఇట్లు పలికి జంభవైరి సంరంభంబుల దంభోలు జడిపించి బెంకంబుల శంకింపక కింకతోడ సంఖ్యల లూడ్పించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండగతిన్ చెండ మరీచి మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలి వంజల ద్వితీయ పాద పల్లవ భంజనంబైన బ్రహ్మాండంబు చిల్లుల దల్లించి త్వరగు బహిస్సముద్ర సలీల ధారల నిర్జరంబుల ఒడువున ఎడతెగక తోరంబులైన నేరధారలు కురియుచూ శిలలు కురిపించుచూ విలయకాల విద్యుల్లత విలోకనంబుల రెమ్మలుగుని సొమ్మలు పోవుతున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందుబడి కుంది కల్పాంతకాల కీలి కరగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాదుగుల్ల లొప్పతిల్ల సెట్టంబుల నడ్డంబులుగా నొడ్డుతూ ఉసురు వడుతూ వడవడ వడంకుతూ నష్టంబైన ఘోషంబుల లేగల మూతులకు నడ్డంబులిడి అంబారవంబులు చేయుచూ ప్రళయకాల భైరవంబుగు భాంకారంబుల రక్ష రక్షేతి శబ్దంబుల విడువని జడింబడి సైరింపక నుసులు వడుతున్న అంబారవంబుల ఆవోతులను గోపిక కఠిన కుచ కలశ యుగంబుల మరువున ఉసులు వడుతున్న పశువులను పసిజనంబులను కలిగి నందాది గోపకులు ప్రహష్టంబైన నష్టంబు తూచి కృష్ణ పుండరీకాక్ష రక్షింపు రక్షింపుమని మొరబెట్టుతూ నితించిరి అన్నారు. ఒక్క క్షణకాలంలో ఇందులో ప్రపంచ ప్రళయం అంతా కనబడిపోయింది అన్నమాట మనకి. ఈ విధంగా ఆగ్రహించిన ఇంద్రుడు చేతిలో ఉన్న ఆ దంభోళి వజ్రాయుధం ఒక్కసారి జలిపించి పరుగును వచ్చాడు. వచ్చి వాటికున్న సంకెళ్ళు విడిచిపెట్టాడు. ఆ క్షణమే ఈ మేఘములు, ఈ పుష్కలావర్తాలు, సంవర్తక మేఘాలు మహావేగంగా పెద్ద గాలిని వెంట పెట్టుకుని బృందావనం మీదకి వచ్చాయి. ఒక్క బృందావన ప్రాంతంలో శ్రీకృష్ణాదులు నివసిస్తున్న ప్రాంతంలో మాత్రమే ఆకాశమంతా దట్టంగా అలుముకుపోయాయి. అప్పుడు ఆ మేఘాలు ఉన్నాయట, ఎక్కడ వేలు పెట్టడానికి వీలు కానంత దట్టంగా ఉన్నాయన్నమాట. సూది మన ఓపే సందు లేదు, అంత దట్టంగా ఉన్నాయి మేఘాలు. ఇక వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. ఆ వర్షం ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారంతో ఆకాశాన్ని ఒక కాలుతో తన్నాడు. ఆయన కాలుతో తన్నడం వల్ల ఆకాశం చిల్లుబడిపోయి పైనుంచి కిందకి వర్షం వస్తుందా అన్నట్టుగా ఉందిట. అది బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు అన్నారు. ఆయన రెండో కాలుతో ఆకాశాన్ని తనడం వల్ల బహుశా ఆనాడే పగిలి ఉంటుంది. ఆ పగిలి ఇప్పుడు ఆ పగులు పెద్దదై అందులోంచి కిందకి వర్షం కురుస్తుందేమో అన్నట్టుగా ఏకధాటిగా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఇక పిడుగులు, పెద్ద పెద్ద పిడుగులు, దాంతోపాటుగా వడగళ్ళు పడిపోవడం మొదలుపెట్టాయి. ఇంతంత బండరాళ్ళు పడిపోతున్నాయి పైనుంచి కిందకి. కొండపోత వర్షం, బండరాళ్ల వర్షం. దాంతో మధ్య మధ్యలో మెరుపు తీగలు, ఆ మెరుపు తీగలకే కొంచెం కంగారు వస్తుంది. ఇది కాకుండా పెద్ద పెద్ద శబ్దాలతో, ఢామ్ ఢామ్ అనే శబ్దాలతో ఉరుములు ఉరుముతూ పిడుగులు పడిపోతున్నాయి. దానితో ఈ గోపాలకులు హడిలిపోయారు. నిమేషమాత్రంలో వాళ్ళ గృహాలన్నీ పెద్ద పెద్ద శబ్దాలతో కూలిపోయాయి. అసలు ఎక్కడ నుయ్యుందో, ఎక్కడ గొయ్యుందో, ఏది గొట్టో ఏది మెట్టో తెలియకుండా అంత సమతలమైపోయి ఏకార్ణవంబు ఒకే సముద్రం అయిపోయింది. అందులో ఈదుకోలేక దూడలు పరిగెడుతూ ఉంటే అయ్యో అయ్యో అని ఆ దూడల మూతుల్ని నాక్కుంటూ ఆవులు ఏడుస్తున్నాయి. ఆవుల వెంటపడి ఆబోతులు అరవడం మొదలుపెట్టాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం నందాదులు వెంటొచ్చారు. వాళ్ళు నీళ్లలో కొట్టుకుపోతున్నారు. అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు గట్టిగా పట్టుకుని పశువుల్ని, దూడల్ని, పిల్లల్ని పట్టుకుని ఆడవాళ్ళని జాగ్రత్తగా దగ్గరికి తీశారు. ఆ సమయంలో చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారట. బాల్యంతరాళ్ళు ఈ పసిపిల్లలు తడిసిపోకుండా తమ యొక్క జాకెట్ లోపలికి పెట్టేసి పైన కొంగులు కప్పి కృష్ణ కృష్ణ రక్షించన్నారు. మొత్తం మీద ఒక క్షణకాలంలో మహాప్రళయం ఏర్పడిపోయి గోకులం మొత్తం ఆకులం అయిపోయింది. విధ్వంసం సృష్టింపబడింది. తట్టుకోలేకపోయారు అంతా కూడా. అప్పుడు పెద్దవాళ్ళు నందాదులు అక్కట వానదోగి వ్రజమాకుల మయ్యగదయ్య కృష్ణ నీవెక్కడ నుంటి వింత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న మమ్మిట్లు దీనుల కావకయున్కి పాడియే. కృష్ణ ఎక్కడున్నావు? చూసావా ఈ భయంకర వర్షాన్ని? ఈ వర్షం వల్ల మా వ్రజభూమి మొత్తం విధ్వంసం అయిపోయింది. ఎక్కడ ఇళ్ళు లేవు, చెట్లు లేవు, గోవులుండే శాలలు లేవు, ఆహార పదార్థాలు లేవు, అన్నీ పాడైపోయాయి. ఈ
భయంకర వర్షం కురుస్తున్న సమయంలో మమ్మల్ని రక్షించక నువ్వెక్కడ దాక్కునున్నావు, పొండరీకాక్ష నువ్వే రక్ష. అసలు ఈ విధ్వంసానికి మూలకారకుడు నువ్వే. ఎందుకంటే ఇంద్రుడి యాగం నువ్వు ఆపేయమన్నావు, నీ మాట విని మేము యజ్ఞం ఆపాము. దాంతో ఇంద్రుడు ఆగ్రహించి ఎంకిపెళ్ళి సుబ్బి చౌకొచ్చినట్టుగా మధ్యలో మా మీద పడ్డాడు. యజ్ఞం ఆపిన నువ్వు బాగానే ఉన్నావు, యజ్ఞం ఆపించుకున్న ఆయన బాగానే ఉన్నాడు. నీ మాట విని గోవర్ధనానికి పూజ చేసిన మేము కష్టాల పాలైపోతున్నాం. అయినా మేము భయపడం, ఎందుకంటే నువ్వు రక్షిస్తావని నమ్మకం మాకు. రక్షించు రక్షించు అనగా బాగా ముసలాళ్ళు ఉంటారు కదా, 90 ఏళ్ళు 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు అన్నారట, నీ మీద ఒట్టేసి చెబుతున్నాం, ఇటువంటి వర్షం మేము పుట్టాక చూడలేదు. ఈ యుర్రుముళ్ళు, ఈ మెర్రుపుళ్ళు, ఈ అశని విఘోషణములు, ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలెం పంగదయ్యా గుణరత్న నిధి. కృష్ణ, సద్గుణాల రాశివి, నీకొక రహస్యం చెబుతాం విను. నీ మీద ఒట్టు, ఇందులో ఏ అతిశయోక్తి లేదు. ఈ ఉరుములు కానీ, ఈ మెరుపులు కానీ, ఈ భయంకరమైన పిడుగుపాట్లు కానీ, ఈ జలధార, ఇవేవి మేము ఎన్నాళ్లలో ఎప్పుడు చూడాలి. ఇటువంటి వర్షం ఉంటుందని ఎరగం మేము. ఇదేదో ప్రపంచ నాశనానికి వచ్చిన ప్రళయకాల వర్షంలో ఉంది, ప్రళయకాల జంఝామారుతంలో ఉంది ఈ గాలి కూడా. నీ మీద ఒట్టెట్టు చెబుతున్నావు, మమ్మల్ని రక్షించు, మా కూయి మా మొర ఆలకించి మమ్మల్ని కాపాడు, నీదే బాధ్యత అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. వాళ్ళందరూను ఇదేమిట్రా మనందరం ఏడుస్తుంటే నవ్వుతాడేమిట్రా అనుకున్నారు. ఆయన మందహాసం చేసేటట్టు వెనకాతలేదు అర్థం ఉంది. మిమ్మల్ని హాస్యం ఆడటం కోసం నవ్వడం కాదు, నేను ఒకందుకు నవ్వాను అంటే ఇంద్రుడి గురించి నవ్వాడు ఈయన. నేను ఇంద్రుడి యాగమాపాననే కోపంతో ఇంద్రుడు ఆ కసిని మీ మీద తీర్చుకొని మిమ్మల్ని అందరినీ నాశనం చెయ్యాలనుకుంటున్నాడు. అయినా మీరేం భయపడవలసిన అవసరం లేదు అని ఇంద్రుడి గురించి ఒక క్షణకాలం మనస్సులో అనుకున్నాడు కృష్ణుడు. ఓ ఇంద్ర, నువ్వు నా భక్తుడివి, తాత్కాలికంగా అహంకారానికి గురైనా నువ్వెప్పుడూ భక్తుడివే. ఈ పదవి నీకు నేనే ఇచ్చాను, ఇప్పుడు ఉఫ్ఫంటే పడిపోతావు. నిన్ను పడగొట్టి నిన్ను భ్రష్టుడి చేయకూడదు. అలాగని నీవు కురిపిస్తున్న వర్షంతో ఈ నా భక్తుల్ని కూడా నష్టపోకుండా చూడవలసిన బాధ్యత నాది. నిన్ను నాశనం చేయకూడదు, వీళ్ళు నాశనం కాకుండా చూడవలసిన బాధ్యత నాది. కాబట్టి ఏం చేద్దామని ఆలోచించి టక్కున ఏం చేశాడు, వీళ్ళందరినీ నివేశ మాత్రంలో ఎడం చేత్తో దగ్గరికి లాక్కుని ఆ మహామహిమ ఒక్క దెబ్బకి దగ్గరికి లాక్కున్నాడు. గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకుపోయాడు. అంత పర్వతాన్ని కుడి చేత్తో సునాయాసంగా పైకెత్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తోటే ఎత్తాడు. అది కూడా చిటికెన వేలుతో ఎత్తాడని ఎవరన్నా చెబితే ఒట్టి అబద్ధం. ఏ పురాణములోనూ చిటికెన వేలు ప్రసక్తి లేదు, చేత్తోటే పైకెత్తాడు. మనం పళ్ళెం ఎత్తినట్లుగా సుస్పష్టముగా 4 చోట్ల కూడా చేతితోటే ఎత్తాడు. చిటికెన వేలుతో ఎత్తాడని మూలంలో లేదు, తెలుగులో లేదు.